రాజకీయ విశ్లేషకులు మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నమస్తే శ్రీనివాసరావు గారు. అలహరి సుధాకర్ గారు జనసేన సీనియర్ నాయకులు మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే సుధాకర్ గారు. నమస్కారం అండి. ఉండవల్లి అనూష గారు టీడీపీ అధికార ప్రతినిధి మనకి జూమ్లో కాసేపట్లో జాయిన్ అవుతారు. అలాగే లోకాభి రామకోటి గారు బీజేపీ నాయకులు మనకి జూమ్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా శ్రీనివాసరావు గారు, సో ఎలా చూడాలి? ఆల్రెడీ ఇప్పటికే మంత్రివర్గ వ్యవస్థీకరణ ఉంటుందనే ఒక ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రస్తావన తీసుకురావటం, అలాగే ఈ రోజు మొత్తం అందరికీ కూడా పార్టీలోని నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేయటం అంటే పార్టీ కార్యకర్తలు పార్టీకి సుప్రీము. నిన్న లోకేష్ గారు కూడా అదే విశాఖపట్నంలో స్టేట్మెంట్ ఇచ్చారు. నేను పార్టీ కార్యకర్తగానే ఉంటాను, నాకు వేరే పదవులు అవసరం లేదని కూడా లోకేష్ గారు చెప్పారు. అవును. ఎందుకంటే అంటే పార్టీ కార్యకర్తలు గ్రౌండ్ స్థాయిలో పనిచేసి మరి ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక అవకతవకలను కానీ అరాచకాలను కానీ వాళ్ళు ఎదుర్కోవటం వల్లే వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం. మరి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఇప్పటికే 2 సార్లు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 3వ సార్లు కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అనేక మంది మీద కొన్ని వేల కేసులు పెట్టింది గత ప్రభుత్వం. మరి ఆ కేసుల్లో ఎవరైతే అమాయకంగా బలయ్యారో వాళ్ళు కోర్టులకు కూడా వెళ్ళి జైలు పాలు కూడా అయ్యారన్నమాట. వాళ్ళందరినీ అంటే నిజంగా పార్టీ కోసం చిత్తశుద్ధితో ఎవరైతే పనిచేశారో, మరి మొదటి నుంచి కూడా పార్టీలను నమ్ముకొని పార్టీ కోసం అన్ని రకాలుగా నష్టపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆర్థికంగా కానీ అదేవిధంగా రాజకీయంగా కూడా ఏదో పదవి ఇస్తామని చెప్పేసి లాస్ట్ మినిట్లో గెలుపు అవకాశాలను ఏదో కారణం చెప్పేసి పదవులు ఇవ్వటం కూడా జరిగింది అనమాట. వీళ్ళందరికీ కూడా ఇవ్వాలి. అంతేకాకుండా ముఖ్యంగా ఈ నామినేటెడ్ పోస్టుల్లో సామాజిక న్యాయం జరగాలి. అంటే జనరల్గా ఏమవుతుంది అంటే డబ్బున్న వాళ్ళకి ఎక్కువ న్యాయం జరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ నాయకులు నిజంగా పార్టీ కార్యకర్తలు ఎవరైతే కష్టపడి పనిచేశారో అన్ని రకాలుగా రిస్క్ ఫేస్ చేశారో వాళ్ళకి 100% పదవులు ఇస్తే డెఫినెట్గా పార్టీ మీద నమ్మకం ఉంటుంది. ఇంకా కొన్ని లక్షలాది మంది పార్టీని నమ్ముకుని పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా కేవలం పైరవీకారులకో లేదా డబ్బులున్న వారికో లేదా ప్రజలతో సంబంధం లేకుండా వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కలవరు. సంవత్సరానికి ఒకసారి కూడా పార్టీ కార్యాలయానికి వెళ్ళరు, పార్టీ కలవరు, ఏదో ఒక 5 కోట్లు 10 కోట్లు ఇస్తారు. అలాంటి వాళ్ళకి ఎవరికైనా మనం పదవులు ఇస్తే డెఫినెట్గా పార్టీ మీద దాని యొక్క ఇంప్రెషన్ పడుద్ది. మనం పదవులు ఇచ్చేవాళ్ళు 24 అవర్స్ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, పార్టీ ఆఫీస్కి అందుబాటులో ఉండాలి. ఏ ఇష్యూ చెప్పినా కూడా పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్య ఉన్నా కూడా వాళ్ళు పరిష్కరించేటువంటి కెపాసిటీ గల వాళ్ళకి ఇవ్వాలి. కేవలం పదవి అలంకారం అనేది కాకుండా ఎవరికైతే మనం పదవి ఇచ్చామో ఆ పదవికి గౌరవం రావాలి. కేవలం పదవి కోసం నాకు గౌరవం వచ్చేటువంటి వ్యక్తులు ఉన్నారు కొంతమంది. వాళ్ళకు కాకుండా నిజంగా పార్టీకి రిస్క్ చేసి మరి డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు ఉంటారు. మరి పార్టీ సిద్ధాంతాలు నమ్ముకుని వాళ్ళకిస్తే ముందు కూడా పార్టీని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. అట్లా కాకుండా కేవలం మన స్టేట్మెంట్లు ఇచ్చేసి మనం పదవుల్లో మటుకు వేరే రకంగా చేస్తే మటుకు ఇబ్బంది వస్తుంది. అంతేకాకుండా దేవాలయ కమిటీలు అన్నారు. ఈ దేవాలయ కమిటీల్లో కూడా ఎలాంటి కేసెస్ లేకుండా అంటే రౌడీ షీట్స్ కానీ మరి ఎలక్షన్ స్మగ్లర్స్ కానీ ఇలాంటి వాళ్ళకు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ టీటీడీ బోర్డులో కూడా వేశారన్నమాట. అంటే అలాంటి వ్యక్తులు కాకుండా ఎవరైతే ఉంటారో భక్తులుగా ఉండి దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళని మాత్రమే అలాంటి కమిటీలు వేయాలి. ముఖ్యంగా హిందూ టెంపుల్స్లో హిందువులను వేయాలి, ఇతర మతస్థులను వేయకూడదు. మరి అదే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో వచ్చేసరికి అగ్రికల్చర్ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులను వేస్తే డెఫినెట్గా మంచి సూచనలు చేయడానికి అడ్మినిస్ట్రేషన్ కూడా బాగుంటుంది. అంటే ఏ రంగంలో అయినా మనం పదవులు వేసేటప్పుడు ఆ రంగంలో వాళ్ళకి ఎంతో కొంత అనుభవం ఉంటే డెఫినెట్గా ప్రభుత్వానికి మంచి సూచనలు చేస్తారు. మరి గత ప్రభుత్వం అనేక మంది కార్పొరేషన్ చైర్మన్ వేశారు. వాళ్ళకి ఎవరికీ కూడా చైర్ లేదు, టేబుల్ లేదు, ఏమీ లేదు. కేవలం మీ సామాజిక వర్గంలో ఈ చైర్మన్ పోస్ట్ ఇచ్చామని చెప్పుకోవడానికి మాత్రమే పనికొచ్చేట్టుగా గత ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వం అట్లా కాకుండా ఎవరికైనా కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఏమైనా ఇస్తే ఏ సామాజిక వర్గాలకు ఇచ్చినా ఎంబీసీ ఉన్నారు, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, మరి బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నారు, ఇతర అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలి. డెఫినెట్గా మనం నామినేటెడ్ పోస్టులు వేసేటప్పుడు మరి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేయాలంటే డెఫినెట్గా డబ్బులు కావాలి. కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వాళ్ళకి డెఫినెట్గా పదవులు ఇవ్వాలి. దాంట్లో సోషల్ జస్టిస్ అనేది 100% ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రభుత్వం మీద మంచి పేరు వస్తుంది. గ్రౌండ్ లెవెల్ వరకు అన్ని వర్గాల్లో
పార్టీకి ఎప్పుడైతే మంచి పేరు వస్తుందో ప్రభుత్వం ఆటోమేటిక్గా బాగుంటుంది అన్నమాట. రైట్ సార్, మనతో పాటు అనూష్ గారు కూడా చేయండి. నమస్తే అనూష్ గారు.